వెల్కమ్ టు సుమంటివి. నేను మీ సుమంటి వినాగ్. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే మూల నక్షత్రం వారికి ఎస్పెషల్లీ విమెన్కి కనుక మనం చూస్తే నరదృష్టి ప్రభావం ఉంటుందా, ఉంటే ఏ విధంగా ఉంటుంది అండ్ ఎప్పుడెప్పుడు ఉండే అవకాశం ఉంటుంది, దాని తీవ్రత కనుక మనం చూస్తే అంటే ఎన్ని రకాలుగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అండి. నరదృష్టి ప్రభావం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎస్పెషల్లీ విమెన్కి అసలు ఏ విధంగా ఉంటుంది? ముఖ్యంగా నాగరాజు గారు నరదృష్టి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అందరూ సామాన్యంగా ఏంటంటే నరదృష్టి అంటే ఏదో నార్మల్గా వచ్చేటివి పోయేటువంటిది, మనం ఉప్పు తీస్తాము లేదా నిమ్మకాయ తీస్తాము సంథింగ్ చేస్తాం పోతుంది అనుకుంటారు. కానీ అవన్నీ కూడా ఒక పరిమితి వరకేనండి. కానీ నిజానికి నరదృష్టిలో 5 భాగాలుగా విభజించబడి ఉంది. అది తెలిస్తే చాలామంది ఆశ్చర్యపోతారు. ముందుగా మొదటిది చూస్తే సామాన్యమైన నరదృష్టి. ఇదే అందరికీ తెలిసినటువంటిది. సో ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఒక చిన్న ఫోన్ కొనుక్కున్నా, ఒక కొత్త బట్టలు కొనుక్కున్నా, ఒక వాహనం కొనుక్కున్నా, లేదా ఇల్లు కట్టుకున్నప్పుడు గృహప్రవేశానికి అందరూ పిలిచినప్పుడు ఒక రకమైనటువంటి దృష్టి ప్రభావం పడుతుంది ఖచ్చితంగా. మనమే పిలుస్తాం కాబట్టి ఖచ్చితంగా పడుతుంది. అది సామాన్యమైన నరదృష్టి. దానివల్ల ఏంటంటే కాస్త తలనొప్పి ఎక్కువగా ఉండడం, ఆకలి లేకపోవడం, జ్వరం రావడము, లేకపోతే మైగ్రేన్, హెడేక్ అని 2-3 డేస్ ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. ఆ యజమాని అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అయితే వాళ్ళు చేసే భగవత్ ఆరాధన వల్ల అవ్వచ్చు, మంత్రజపం వల్ల, లేకపోతే వాళ్ళకుండే విల్ పవర్, జాతక బలం వల్ల ఖచ్చితంగా 2-3 డేస్ తర్వాత మళ్ళీ ఓవర్కమ్ అయిపోతారు. కానీ నరదృష్టిలో రెండవది మహానరదృష్టి అని ఉంటుందండి. చాలా ప్రమాదకరమైంది. ఉదాహరణకి ఇంట్లో తరచుగా ఎప్పుడు యాక్సిడెంట్స్ అవుతూనే ఉంటాయి. ఒకరి తర్వాత ఒకరికి అది విరిగిపోయింది, ఇది విరిగిపోయింది, హాస్పిటల్స్కి వెళ్తూనే ఉంటారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. అసలు ఎందుకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయో కూడా వాళ్ళకి అర్థం కాదు. పోనీ ఏదైనా ఆరోగ్య సమస్య దానికి క్యూర్ ఉంటుందా అంటే అసలు ఏ సమస్య వచ్చిందో కూడా తెలియదు. అక్కడ ఎన్ని టెస్టులు చేసినా, ఎంత చెకప్ చేసినా అర్థం కాదు. తరువాత వరుసగా ఒకరి తర్వాత ఒకరు చనిపోతూ ఉంటారండి. మరణము ఎప్పుడు అశుభవార్తలు వినడమే తప్ప శుభం అనేది ఏమీ జరగదు. ఇల్లంతా ఒకప్పుడు అద్భుతంగా బ్రతికినటువంటి కుటుంబము సడన్గా రోడ్డును పాలైపోయినట్టుగా అయిపోతుంది మహానరదృష్టి వల్ల. ఒక ఇల్లు కట్టుకుంటున్నారు అనుకోండి, మహానరదృష్టి సోకింది అనుకోండి, అర్ధాంతరంగా ఇల్లు అలా ఆగిపోతుంది అంతే ఖచ్చితంగా. అదేవిధంగా వ్యాపారం అవ్వచ్చు. ఒక వ్యాపారం పెట్టారనుకోండి, మహానరదృష్టి సోకిందనుకోండి, వ్యాపారం ముందుకు వెళ్ళదు, ఒక కస్టమర్స్ రారు, గిరాకీలు ఉండవు, ఏమి ఉండదు. అద్భుతం. కానీ వ్యాపారం మాత్రం అద్భుతం. వీళ్ళు చేయగలిగే పనితనం ఉంటుంది, ఆ వ్యాపారంలో కూడా అది ఉంటుంది. ఎందుకంటే అక్కడ కంటెంట్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది. అయినా సరే ముందుకు వెళ్ళదు మహానరదృష్టి ప్రభావం వల్ల. ఎంతోమంది ఫేస్ చేస్తుంటారు ఈ ప్రాబ్లం అండి. ఇకపోతే మూడవది నాగరాజు గారి సంభోగ దృష్టి అని ఉంటుంది. ఇది కూడా చాలా ప్రమాదకరమైందని చెప్పొచ్చు. ఎందుకంటే మనిషి ఎప్పుడు కూడా ఎమోషన్స్కి విలువిస్తాడండి, బంధాలకి బాంధవ్యాలకి విలువిస్తాడు ఎవరైనా సరే. ఒక పెళ్లి చేసుకున్న దంపతులు ప్రేమ ఆప్యాయతలు అన్యోన్యంగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరిలో అందంగా ఉన్న వాళ్ళ మీద ఎవరో మూడో వ్యక్తి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ, వాళ్ళ యొక్క దృష్టి కానీ పడితే దాన్ని సంభోగ దృష్టి అంటారు. దానివల్ల వీళ్ళిద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. వాళ్ళిద్దరి యొక్క సంబంధం, వాళ్ళిద్దరిలో ఎవరో ఒక అక్రమ సంబంధానికి దారితీస్తుంది, లేదా డైవోర్స్లు అవ్వడం జరుగుతుంది. లేకపోతే భార్య భర్తను సరిగ్గా పట్టించుకోకపోవడం, భర్త భార్యను సరిగ్గా పట్టించుకోకపోవడం, అసలు ఎన్నో సమస్యలు అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి. అదే సంభోగ దృష్టి. అది అసలు ఏ భార్యాభర్తల మీద పడకుండా చూసుకోవాలి. ఇక 4వది సంతాన దృష్టి నాగరాజు గారు. మనం చూస్తే మన ఇంట్లో ఉండేటువంటి చిన్నపిల్లలు అవ్వచ్చు, చంటి పిల్లలు, లేకపోతే అర్ధరాత్రి పూట సడన్గా నిద్రలోంచి లేచి ఏడుస్తూ ఉంటారు. నిద్ర పట్టదు, ఆకలి వేయదు, వాళ్ళు తినరు, ఇంత ముందు చలాకీగా యాక్టివ్గా వాళ్ళు ఉండరు కూడా. సో వాళ్ళకి స్కిన్ ర్యాషెస్ వస్తూ ఉంటాయి. చాలామంది సంతాన దృష్టి ఉన్నవాళ్ళు చిన్నపిల్లలు చనిపోతారండి, చంటి పిల్లలు ఖచ్చితంగా సంతాన దృష్టి వల్లనే. ఈవెన్ కన్సీవ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ డెలివరీ అయ్యేలో మిస్క్యారీ అయిపోతుంది ప్రెగ్నెంట్ లేడీస్ మీద పడడం వల్ల. ఓవర్ బ్లీడింగ్ అవుతుంది, పీసీఓడి ఆర్ పీసీఓఎస్ వస్తాయి, ఆడవాళ్ళకి సమస్యలు వస్తాయి. అండ్ ఇంకొకటి సంతాన దృష్టి ఏంటంటే చదువుకునేటువంటి విద్యార్థులకి ఈవెన్ 10th క్లాస్, ఇంటర్ పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళ మీద సంతాన దృష్టి పడిందనంటే వాళ్ళ విద్యాపరంగా వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా తగ్గిపోతుంది. గేమ్స్ మీద, వ్యసనాల మీద, అలవాట్ల మీద, చెడు సహవాస దోషాల మీద, జల్సాగా ఉండడము, ఏది పని మీద శ్రద్ధ చూపించకపోవడం, ప్రతిదీ వాళ్ళు గమనిస్తారు, వాళ్ళ పిల్లల్లో కనబడుతుంది. సంతాన దృష్టి అంటారు దీన్ని. ఇది కూడా ప్రమాదకరమైంది. ఇక ఆఖరిది ఒక స్లో పాయిజన్ లాంటిది నాగరాజు గారు, సూక్ష్మ నరదృష్టి అని ఉంటుంది. సూక్ష్మ నరదృష్టి అని అంటే మనకి తెలియకుండా మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళే, మన ఫ్రెండ్సే, మన కుటుంబ సభ్యులే, మన సోకాల్డ్ శ్రేయోభిలాషను పిలుచుకునే వాళ్ళే ఈ సూక్ష్మ నరదృష్టికి కారణం అవుతుంటారు. మనం ఎదుగుతున్నామని తెలిసి, ఎదగబోతున్నామని తెలిసి మనల్ని ఆ పని చేయొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, ఆ పని మొదలు పెట్టద్దు, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, పనిని మధ్యలో ఆపే,
ఓడిపోతావు, కింద పడిపోతావు, అప్పుల పాలైపోతావు, ఒంటరి వాడైపోతావు, ఇరుక్కుపోతావు. సో ఇలా భయానికి మనం చేస్తూ ఉంటారు. సో ఏంటంటే అది జాగ్రత్త అని మనం అనుకుంటూ ఉంటాం చూసేవాళ్ళు కూడా. సో మీ తల్లిదండ్రులు చెప్పేటువంటి నిజమైనటువంటి జాగ్రత్తకి, వాళ్ళు చెప్పే మాటలకి ఒక థిన్ లేయర్ మాత్రమే అడ్డుంటుందని మీరు బాగా గమనించండి. వాళ్ళు చెప్పే జాగ్రత్త మన మంచి కోసం, వీళ్ళు చెప్పేటువంటి మాటలు మంచి కోసం కాదు, మన ఎదుగుదలను ఆపాలనే ఉద్దేశంతో. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఆ సూక్ష్మ నరదృష్టి పడుతుందో అక్కడి నుంచి ఆ వ్యక్తి తన ప్రయత్నపూర్వకంగానే ఏ పని చేస్తున్నా దాని మీద ఆసక్తి చూపించకుండా ఆగిపోతాడు. మధ్యలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మధ్యలో పోతుందండి. అప్పుడు దాకా ఎక్సలెంట్గా ఉంటుంది, అప్పుడు తగ్గిపోతుంది. భయం వేస్తుంది. అవసరమా, మన కోసమే చెప్తున్నారు కదా, ఆగిపోతాం, వద్దులే, చాలులే, ఇక్కడే ఉంటే చాలులే. ఒక యాంగ్జైటీ, ఒక డిప్రెషన్ దానికి దారి తీస్తుంది. సో అయితే ఇప్పుడు మనం ఈ యొక్క నరదృష్టిలో ఏ ఏ నక్షత్రాల వాళ్ళకి, ఏ ఏ రాశుల వాళ్ళకి వారి యొక్క శక్తి సామర్థ్యాలు బట్టి, వాళ్ళ యొక్క పరిమితి బట్టి, ఈ నరదృష్టిలో ఏది అటాక్ అయితే వాళ్ళ యొక్క నక్షత్రం బట్టి వాళ్ళకి ఏ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఏ ఆరోగ్య సమస్యలు వస్తాయి, ఎలాంటి మానసికమైన ఇబ్బందులు వస్తాయో మనం చెప్పవచ్చు. మూలా నక్షత్రం వారికి ఎస్పెషల్లీ విమెన్కి ఈ నరదృష్టి ప్రభావం అనేది అంటే ఎన్ని రకాలుగా ఉండే అవకాశం ఉంటుందంటారు? సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అసలు? ఇక్కడ మనం మాట్లాడుకునే ఈ మూలా నక్షత్రానికి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 5 నరదృష్టి ప్రభావాల్లో ఎక్కువ శాతంగా సూక్ష్మ నరదృష్టి అనేటువంటి ప్రభావం ఎక్కువ ఉంటుందండి. మూలా నక్షత్రం వాళ్ళు ఎవ్వరు ఈ వీడియో చూస్తున్నా బాగా గమనించండి. నాగరాజు గారిని ఇప్పుడు చెప్పిన సూక్ష్మ నరదృష్టి, కానీ వీళ్ళకి మహా నరదృష్టి ప్రభావం వల్ల వీళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకి మరణం అనేటువంటిది వస్తుంది. ఖచ్చితంగా తండ్రికి ఆపద, తండ్రికి మరణము, తండ్రికి ఆరోగ్య సమస్యలు, లేదా తండ్రికి ఏదో ఒక దుష్ప్రభావములు, ఆర్థిక నష్టాలు, ధన నష్టాలు, ఈ యొక్క మూలా నక్షత్రం యొక్క జాతకుల వల్ల తండ్రికి జరుగుతాయి అన్ని ఎఫెక్ట్స్ కూడా. ఖచ్చితంగా అది ఉంటుంది, వాళ్ళు ఫేస్ చేస్తారు ఖచ్చితంగా. అయితే ఈ సూక్ష్మ నరదృష్టి వల్ల మూలా నక్షత్రం వాళ్ళు జనరల్గానే వెరీ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ అనేవి జీవితంలో చూస్తారండి. అంటే ఎన్నో ట్రాన్స్ఫర్మేషన్స్, ఎన్నో ఫెయిల్యూర్స్, ఎన్నో మాటలు పడ్డము, ఎంతో కష్టపడ్డము, ఏమీ పనవ్వకపోవడము, అంటే ఇంకా విరక్తి వచ్చి దేవుడి మీద కూడా విరక్తి వచ్చేసే అంత కష్టములు వీళ్ళు మూలా నక్షత్రం వాళ్ళు పడతారు. ఈవెన్ జాబ్లో, బిజినెస్లో అన్నీ. వీళ్ళకి చదువు కన్నా ప్రపంచ జ్ఞానం చాలా ఎక్కువ. అలాంటి ప్రపంచ జ్ఞానం ఏది కూడా వీళ్ళకి ఏది సహాయపడదు. వీళ్ళకి సహాయం చేసేవాళ్ళు జీవితంలో ప్రపంచంలో ఒక్కడు కూడా దొరకడు. ఆ రేంజ్లోకి వీళ్ళు వెళ్ళిపోతారు నరదృష్టి ప్రభావం వల్ల. ఏంటంటే కంపేర్ టు అన్ని నక్షత్రాలు, నాగరాజు గారు, ఏ నక్షత్రానికి లోకజ్ఞానం ఎక్కువ ఉంటుంది, ఏ నక్షత్రం వాళ్ళకి కష్టం వస్తే 10 మంది పరిగెట్టుకుని వస్తారో అదే మూలా నక్షత్రము. అలాంటి నక్షత్రం వాళ్ళకి కూడా ఈ నరదృష్టి ప్రభావం వల్ల ఏ ఒక్కడూ సహాయం చేయడు. ఇది వాస్తవము. కావాలంటే వాళ్ళని అడగండి, వాళ్ళ కింద కమెంట్స్ కూడా చేస్తారు. ఆ రేంజ్కి వాళ్ళ పరిస్థితి వస్తుంది. ఇంకా ఏడుపు ఒక్కటే తక్కువ. ఇంకేంటంటే వాళ్ళు ఒక డాంబికమైన మనుషులండి. బయటికి ఒక రకమైనటువంటి డాంబికాన్ని ప్రదర్శించినా లోపల ఎంతో ప్యూర్ మనసు అనేది వాళ్ళకి ఉంటుంది. కానీ ఆ మనసు కూడా విరిగిపోతుంది ఈ నరదృష్టి ప్రభావం వల్ల. ఏ పని ముందుకు వెళ్ళదు, ఎవడు సహాయం చేయడు, చేతిలో రూపాయి ఉండదు, ఎవరిని అడగాలో తెలియదు, అడిగితే చేస్తాడో లేదో తెలియదు. నేనాడిని అడగడం ఏంటని ఈగో అడ్డు వస్తుంది, ఆ కోపం ఎక్కువైపోతుంది, తర్వాత డిటాచ్మెంట్ వచ్చేస్తుంది. ఇంకా నా జీవితం వద్దు. ఇంకా భార్యాభర్తల మధ్యలో ఖచ్చితంగా సమస్యలు వస్తాయండి ఈ మూలా నక్షత్రంలో ఉన్న వాళ్ళకి. ఈవెన్ ఆడవాళ్ళకి కూడా ఈ అధిపతి కేతు అవుతాడు కాబట్టి మెంటల్ టార్చర్ అండి, ఎమోషనల్ బ్లాక్మెయిల్స్ అనేవి ఆడవాళ్ళు చూస్తారు, యాంగ్జైటీ చూస్తారు, ఓవర్ థింకింగ్ ప్రాబ్లం, నెగిటివ్ థింకింగ్ ప్రాబ్లం, డిప్రెషన్ అవ్వచ్చు. కొన్నాళ్ళు ఒక ఫేజ్ ఆఫ్ టైంలో ఈ నరదృష్టి వల్ల మూలా నక్షత్రం ఆడవాళ్ళు కంప్లీట్గా ఐసోలేటెడ్గా ఒక చోట ఉండిపోతారు. జీవితంలో అటు కదలలేరు, ఇటు కదలలేరు. ఖచ్చితంగా నరదృష్టి ప్రభావం మూలా నక్షత్రం వాళ్ళకి సోకింది అంటే ఈ పీరియడ్స్ విషయంలో ఆడవాళ్ళకి పీసీఓడి ఆర్ పీసీఓఎస్ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది, లేదా ఓవర్ బ్లీడింగ్ అనేటువంటిది ఎఫెక్ట్ ఉంటుంది చంద్ర కుజుల వల్ల. చంద్రమో మనసో జాతః అంటారంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఓవర్ థింకింగ్ ఆ ప్రాబ్లంతో పాటు ఈ పీసీఓడి ఆర్ పీసీఓఎస్ వస్తాయి. స్కిన్కి సంబంధించిన అన్ని ఇబ్బందులు వీళ్ళకి వస్తాయి. ఈవెన్ ఫేస్కి సంబంధించి పింపుల్స్ అవ్వచ్చు, అవన్నీ నార్మలే కదా అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. కానీ అది స్టార్టింగ్ స్టేజ్ అండి. ఆ నరదృష్టి ప్రభావాన్ని మనం పట్టుకుని తెలుసుకోవడానికి స్టార్టింగ్ స్టేజ్ అది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది వీళ్ళ యొక్క అంధ వికారత్వం మొదలవడానికి. సో అక్కడ కనుక మీరు దాన్ని ఆపకపోతే మహానరదృష్టి ప్రభావం వల్ల ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. బికాజ్ మూలా నక్షత్రం అనేది ఒక కాస్మిక్ నక్షత్రం కూడా. సో ఎప్పుడైతే ఇంత కాస్మిక్ నక్షత్రం ధనుసు రాశికి సంబంధించింది కాబట్టి కాస్మిక్ నక్షత్రం ఏందో వీళ్ళకి ఆ ఎఫెక్ట్ వీళ్ళకి తగలకపోయినా వీళ్ళ కుటుంబ సభ్యులకు తగులుతుంది. సో నరదృష్టి ప్రభావం వల్ల మూలా నక్షత్రంలో వెరీ కేర్ఫుల్గా ఉండాలి. ఈ 2025లో కూడా మీ మీద ఏడు వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారని ఒక మాటలో చెప్పాలంటే.
అలాంటి ఏది ఉన్నా మీరు బయటికి ఎక్స్పోజ్ చేయొద్దు, ఏది కొన్నా ఎక్స్పోజ్ చేయొద్దు. మూలా నక్షత్రం వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యారంటే స్మాష్ అయిపోతారు, ఖచ్చితంగా కొలాప్స్ అయిపోతారు. అదేవిధంగా చెడు సహవాస దోషం అనేటువంటిది ఉంటుంది. అదే కదా సూక్ష్మ నరదృష్టి అంటే నాగరాజు గారు. మీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళే మీ చెడు కోరుకుంటూ ఉంటారు. మిమ్మల్ని ఏమీ చేయలేక వెనకాల నుంచి మీకు అది చెప్తూ ఉంటారు, అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, నువ్వు ఇది వెళ్ళొద్దు, ఇది చేయకూడదు, ఇది ఉండకూడదు అని చెప్తూ ఉంటారు. ఆ విషయంలో మరీ జాగ్రత్త, ఎవరి మాట వినొద్దు. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళు చెప్పే మాట అస్సలు వినొద్దు, చాలా జాగ్రత్తగా ఉండండి. దైవ బలాన్ని పెంచుకోవాలి, స్పిరిచువల్ ఎనర్జీ అండి. ఎప్పుడైతే ప్రపంచంలో అన్నిటికంటే శక్తివంతమైనది స్పిరిచువల్ ఎనర్జీ, అది వీళ్ళకి ఖచ్చితంగా చాలా తొందరగా ఎక్వైర్ అవుతుంది. వీళ్ళు స్పిరిచువల్గా కూడా చాలా ముందుకుంటారు. బయటికి డాంబికంగా ఉన్న లోపల మానసికంగా పరమాత్మకి కనెక్ట్ అయి ఉంటుంది వీళ్ళ మనసు అనేటువంటిది, వీళ్ళ ఆత్మ పరమాత్మ కనెక్ట్ అయి ఉంటుంది. సో వీళ్ళు ఈ 2025లో మేజర్గా ఈ ఫిబ్రవరి నెలలో ఖచ్చితంగా ఈ శ్యామలా నవరాత్రులు అవ్వచ్చు, ఈ మాఘమాసంలో అవ్వచ్చు, ఖచ్చితంగా మన్యు సూక్త పారాయణ హోమము చేయించినట్లయితే, అంటే వీళ్ళు అనుకుంటూ ఉంటారు సో ఇప్పుడే ఎందుకు తర్వాత చూద్దాంలే అనుకుంటారు. వీళ్ళకి నరదృష్టి ప్రభావం ఎంతలో ఎప్పుడు సోకిందో తెలుసుకోవడానికి పెద్ద టైం కూడా పట్టదండి. ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది కదా, ఖచ్చితంగా అది సోకిన 2 to 7 days మధ్యలో వీళ్ళకి తెలిసిపోతుంది ఖచ్చితంగా. సో మీరు గుర్తించిన తర్వాత వెంటనే పరిహారం ఆచరించండి. ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులతో కూడా చేయించాలి. మీరు ఏ హోమం చేయించినా కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఖచ్చితంగా చదివించాలి, కేవలం మీకు మాత్రమే కాదు. సో అలా ఆచరించిన నాడు మన్యు సూక్త పారాయణ హోమము చేయించిన తర్వాత ఆ నీటిని అభిమంత్రించి మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద, ఈవెన్ మీ ఇంట్లో కూడా, మీ ఇంటికి కూడా ఈ యొక్క గృహ దృష్టి అనేటువంటి చాలా ఎక్కువ ఉంటుంది. చల్లిన తరువాత అప్పుడు అది శాంతి అవుతుంది, అంటే ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మళ్ళీ వస్తుంది. ఎప్పుడైతే మళ్ళీ మీరు పూజలు చేస్తూ ఉంటారు ఇంట్లో, అంటే ఎందుకు ఇలా చెప్తున్నానంటే అండి, నరదృష్టి ప్రభావం సోకిన తర్వాత ఎయిదర్ పూజలు చేయాలని ఇంట్రెస్ట్ పోతుంది, ఆసక్తి ఉండదు, లేదా పూజలు చేసినా అవి ఫలించవు, వాటి వల్ల రిజల్ట్స్ రావు. ఎన్ని పూజలు చేసినా పెళ్ళిళ్ళు అవ్వవు, ఎన్ని పూజలు చేసినా సంతానం కలగదు. వీళ్ళకే మూలా నక్షత్రం వాళ్ళకి లేట్ మ్యారేజెస్ ఇవన్నీ కూడా. సో ఎప్పుడైతే ఈ దృష్టి ప్రభావం పోతుందో అప్పుడు వీళ్ళు చేసే ఉపవాసాలు, వ్రతాలు, దీక్షలు, నోములు, ప్రదక్షిణలు ఏమైనా పనిచేయడం స్టార్ట్ అవుతాయి. అక్కడి నుంచి వీళ్ళ యొక్క ట్రూత్ ఆఫ్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ మన్యుసూక్త పారాయణ హోమము తరువాత బ్రహ్మ ముహూర్తంలో ప్రతిరోజు నిద్ర లేచి, బ్రహ్మ ముహూర్తము అనగా వీళ్ళు ఖచ్చితంగా మార్నింగ్ నిద్ర లేచి అలవాటు వీళ్ళకి ఉంటుంది. బికాస్ కాస్మిక్ ఎనర్జీ కాబట్టి, కాస్మిక్ స్టార్ కాబట్టి. సూర్యోదయానికి 96 నిమిషాలు వెనక్కి వెళ్ళి అక్కడి నుంచి వచ్చే 48 నిమిషాలనే బ్రహ్మ ముహూర్తం అంటారండి. ఆ బ్రహ్మ ముహూర్తంలో కూర్చుని వీళ్ళకి శివభక్తి అనేటువంటి చాలా తొందరగా వస్తుంది. ఎందుకంటే కేతు వైరాగ్యానికి దగ్గరగా ఉంటాడు కాబట్టి. పంచాక్షరి మంత్రము నమశివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని ప్రతినిత్యము 48 నిమిషాలు జపం చేయండి. అద్భుతంగా అతి తొందరలో 27 రోజుల్లోనే ఈ నరదృష్టి ప్రభావం నుంచి బయటకు వస్తారు. ఒకవేళ రాలేదా, ఆ ప్రభావాలు ఏమీ రాలేదు, మీకు ఆ రిజల్ట్స్ ఏమీ కనబడట్లేదా, ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి. ఏ పరిహారం చేయించాలో చేయిస్తాను, అప్పుడు నేను ఒక మంత్రం ఇస్తాను, దాన్ని చేయండి. 48 డేస్లో వీటన్నిటి నుంచి బయటకు వచ్చేస్తారు. వీళ్ళకి ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు నరదృష్టి ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి? సో ఇక్కడ మేజర్గా వీళ్ళకి మే 15వ తారీఖు తరువాత నుంచి గురుడు 7th హౌస్లోకి రాబోతున్నాడండి. వివాహం కాని వాళ్ళకి వివాహం జరిగే అవకాశాలు ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఈ నరదృష్టి ప్రభావం వల్ల ఎంగేజ్మెంట్ దాకా వచ్చి మధ్యలో ఆగిపోతాయి. ఇంట్లో కుటుంబ సభ్యులకి ఈవెన్ చెల్లి పెళ్ళో, తమ్ముడు పెళ్ళో, అన్నయ్య పెళ్ళో, లేదా ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా చిన్న చిన్న ఫంక్షన్లు ఉన్నా అవన్నీ కూడా అర్ధాంతరంగా మధ్యలో ఆగిపోవడము నరదృష్టి ప్రభావం వల్ల. లేదా గురుడు కాబట్టి ఏదైనా ఒక జాబ్ వచ్చింది అని శుభవార్త వింటున్నటువంటి సమయంలో మళ్ళీ అది ప్రొలాంగ్ అవ్వడం, డిలే అవ్వడం, లేకపోతే జీతం పడకపోవడం, ప్రాజెక్ట్స్ రాకపోవడం లాంటివి జాబ్ పరంగా కూడా సమస్య. అంటే డబ్బు మాత్రం మీ చేతికి రాకుండా ఎన్నో ఆటంకాలు మధ్యలో వస్తూ ఉంటాయి ఈ నరదృష్టి ప్రభావం వల్ల. సో మే దగ్గర నుంచి అక్టోబర్ దాకా ఎస్పెషల్ వెరీ కేర్ఫుల్గా ఉండాలి. అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా కాస్త పర్వాలేదు అనిపిస్తుందండి. సో ఎలా లేదన్నా వీళ్ళు ఈ 3 monthsలో జనవరి, ఫిబ్రవరి, మార్చి లోపు పరిహారం ఆచరించాలి. ఈ నరదృష్టి ప్రభావం ఉన్నటువంటి వాళ్ళకి అంటే ఏదైనా మంచి రోజులో ఏదైనా చేసుకోవాలి అని అంటే ఏ రోజు బాగుంటుందండి? ముఖ్యంగా ఈ మూలా నక్షత్రం వాళ్ళకి గురువారము అనేటువంటిది చాలా బాగుంటుందండి. దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసిన, గోసేవ చేసిన, లేదా మూలా నక్షత్రానికి జంతువు ఏం సూచిస్తుంది? కుక్క, శునకము. సో ఈ గురువారము వీళ్ళకి కూడా గురువారం నాడు కుక్కలకి ఏదైనా ఆహారం పెట్టినా, ఈవెన్ అది ఏ తింటే అది బిస్కెట్స్ అవ్వచ్చు, ఏదైనా ఆహారం పెట్టినా, కుక్కలకి ఏం సేవ చేసినా వీళ్ళకి అద్భుతమైన గురుబలం పెరుగుతుంది. గురుబలం పెరగడం వల్ల ఈ నరదృష్టి ప్రభావం కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి.
ఎనివే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. థ్యాంక్ యూ అండి. ఎవరికి వారికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే వ్యక్తిగత జాతకం ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కొక్క దోషాలు అవి ఉంటూ ఉంటాయి. జనరల్గా మీ దగ్గరకు వచ్చి ఏదైనా యజ్ఞాలు యాగాలు హోమాలు చేయించుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, పెళ్లిళ్ళకు ముహూర్తం పెట్టించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, దాంతోపాటు కొంతమంది అన్నప్రాసన వాటికి సంబంధించింది కూడా ఉంటుంది, కొన్ని యజ్ఞాలు యాగాలు హోమాలు. సో వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ ప్రకారం మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకుంటారు. అది ఏ రాశి వారైనా సరే, ఏ నక్షత్రం వారైనా సరే. వాళ్ళకి మీరు టైం ఇస్తారా, అపాయింట్మెంట్ తీసుకోవచ్చా, ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. మీరు కింద కనిపించేటువంటి నెంబర్కి కనుక కాంటాక్ట్ అయితే, ముఖ్యంగా ఈ జ్యోతిష్ శాస్త్రంలో ఎలాంటి సమస్యలున్నా, సందేహాలున్నా, లేకపోతే ఏదో మా మీద దుష్ప్రభావాలు ఉన్నాయి, ఇంట్లో శుభకార్యాలు ఆగిపోతున్నాయి, ఏంటో తెలియనటువంటి జీవితంలో అయిపోతుంది అనేటువంటి బాధ కానీ ఏమైనా ఉన్నా, ఖచ్చితంగా జ్యోతిష శాస్త్రం అనేటువంటిది నిర్దిష్టమైన పరిహారం ప్రతి ఒక్కరికి చూపిస్తుందండి. యాస్ట్రాలజీ అనేటువంటిది ఒక ఆయుధం లాంటిది మన భారతదేశంలో. ఇది వెస్ట్రన్ కల్చర్లో కూడా అలవాటైందంటే దీని యొక్క పవర్ ఏంటో ఆలోచించవచ్చు. సో యాస్ట్రాలజీ ద్వారా ప్రతి మనిషిని ప్రిడిక్ట్ చేయొచ్చు. ఆ వ్యక్తికి ఎప్పుడు ఎలాంటి సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవచ్చు. ఎలాంటి ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త ఉండాలి, ఎలాంటి వృత్తి వ్యాపారంలో సక్సెస్ అవుతాడు, ఎలాంటి సమయంలో పెట్టుబడి పెట్టాలి, స్టాక్ మార్కెట్ అవ్వచ్చు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, ప్రతి దాని విషయం గురించి ఈ ఆస్ట్రాలజీ చాలా కూలంకషంగా డీప్గా చెప్పింది. కాబట్టి దీన్ని అర్థం చేసుకునే విధానంలో తప్పకుండా అప్రోచ్ అవ్వచ్చు. ఖచ్చితంగా ఆ ముహూర్తాలకైనా సరే, యజ్ఞ యాగాదులకైనా, ఏ పూజా కార్యక్రమానికైనా తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. కన్సల్ట్ అవుతాను, ఖచ్చితంగా చేపిస్తాను. డెఫినెట్గా అండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఉమా గారిని వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం మీకు ఉండేటువంటి లైఫ్ స్టైల్లో ఏదైనా చేంజెస్ తీసుకురావాలి అనుకున్నటువంటి వాళ్ళు, లేదనంటే ఏదైనా యజ్ఞాలు యాగాలు హోమాలు లాంటివి చేసుకోవాలి అనుకున్నా, అండ్ దాంతోపాటు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ కనుక వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.